నీ దయ రాదా నీ దయ రాదా అంబా నీ దయ రాదా అంబా నీ దయ రాదా నాపై 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 నీ దయ రాదా ఈ దాసుని బహు దోషములను శమింపజేయ పరమేశ్వరి నాపై నీ దయ రాదా ఈ దాసుని బహు దోషములను శమింపజేయ పరమేశ్వరి నాపై నీ దయ రాదా అంబా నీ దయ రాదా నాపై నీ దయ రాదా కల్లలాడుచు కపట వేసినై కామాదులను కాదనలేక కల్లలాడుచు కపట వేసినై కామాదులను కాదనలేక కాలమెల్లా నీకై వినుతింపక నారీ నననారీ ననా కాలమెల్లా నీకై వినుతింపక గడిపితి నౌమ మురళీ రవమోయిని కాల మళ్ళీ బ్రాహ్మణ భవన్ హైదరాబాద్ శ్రీ కల్లె గిరిప్రసాద్ గారు ఈరోజు ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి కందిపప్పు నూనె ప్యాకెట్లు సబ్సిడీపై బ్రాహ్మణ మధ్యతరగతి కుటుంబాల వారికి ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం. కాకపోతే ఈ కార్యక్రమము ఇట్లా నడి రోడ్డు మీద పెట్టడం వల్ల ఒక చిన్న ఇబ్బంది ఏర్పడినది. కాబట్టి వచ్చేసారి నుంచైనా కనీసం మనకి ఫ్రీగా ఇచ్చే మన బ్రాహ్మణ స్థలాలు చాలా ఉన్నాయి, అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది నా యొక్క ముఖ్య విన్నపం. అందరికీ నమస్కారం అండి. భారత్ గ్లోబల్ బ్రాహ్మణ్ అసోసియేషన్ కల్లె గిరిప్రసాద్ అన్న గారి సూచనల మేరకు ఇవాళ ఖమ్మం జిల్లాలో సబ్సిడైజ్డ్ 3 కిలోల వేరుశనగ నూనె, 3 కిలోల కందిపప్పు ఇవ్వడం జరిగింది. దానికి అన్నగారు సరస్వతి కుమార్ గారు, రాధాకృష్ణ గారు, మారంరాజు, భైరవభట్ల వారు, అంటే నా తమ్ముడు ఇస్త్రపల్లి రామారావు గారి హెల్ప్తో దీన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేసేందుకు చాలా సంతోషంగా ఉన్నది. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి తీసుకెళ్ళారు. థ్యాంక్ యూ. హలో, అందరికీ గిరిప్రసాద్ అన్న గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ముందు ఎన్నో పథకాలు గిరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో రావాలని, అవి బ్రాహ్మణ మధ్యతరగతి కుటుంబీకులకు ఉపయోగపడేలా ఉండి వాళ్ళ చైతన్యవంతంగా వాళ్ళు ఎంతో ముందడుగు వేయాలని కోరుకునేటటువంటి మీ సోదరుడు ఈశ్వరపేట రామారావు. అందరికీ నమస్కారం. ఈరోజు
ఈ చేపట్టిన ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం వంట నూనె ప్లస్ కందిపప్పుని జిల్లావే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వారు చేపట్టి సబ్సిడీ మీద ఈ సరుకులు అందిస్తున్నందుకు ముఖ్యంగా వారి ఇదే కాదు చాలా సేవలు వాళ్ళు చేస్తున్నారు. కళ్ళ గిరిప్రసాద్ గారు చేసే సేవలు చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే మనకు చాలా టైం అవుతుంది. అయితే ఈ కార్యక్రమం మాత్రం చాలా మంచి కార్యక్రమం, చాలా ఉపయోగ కార్యక్రమం. మధ్యతరగతి పేదతరగతి వాళ్ళ బ్రాహ్మణులకి ఇస్తున్న ఈ చిరు కానుకని ఇంకా పెంచి ఇంకా కొన్ని వస్తువులు అవసరమైన వస్తువులన్నీ ఏర్పాటు చేయాలని, దీనికి ఒక ప్రత్యేకంగా ఒక ఆఫీసుని పర్మనెంట్గా మేము ఒకటి పొద్దున మాట్లాడటం జరిగింది. అక్కడ ఏర్పాటు రాబోయే రోజుల్లో అందరికీ అందుబాటులో ఉండి దాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఇంకా ముందు ఇట్లాంటి కార్యక్రమాలు చేసే శక్తిని వారికి భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. గిరిప్రసాద్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి. గిరిప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఈ సబ్సిడీ పెట్టినందుకు నాకు తెలిసి భారతదేశంలో కూడా ఈ రేటు కాదు. ఆయిల్ 100 రూపాయలు, కందిపప్పు 100 రూపాయలు. అయితే యాక్చువల్గా ఆయిల్ 175 రూపాయలు ఉందండి. మామూలు హోల్సేల్గా 170 రూపాయలకు వస్తుంది. 100 రూపాయలకి ఇటువంటి మామూలు కాదండి. ఇంకా ఇట్లాంటివి చాలా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. శివరాజు వెంకట సత్యనారాయణ. మా పాప సార్ వాళ్ళ మన గిరిప్రసాద్ శర్మ గారి హాస్టల్ హైదరాబాద్ బర్కత్పురాలో ఉంటుంది. సో సార్ యొక్క సేవా కార్యక్రమాలు నేను చాలా దగ్గర నుండి చూస్తున్నాను. ప్రస్తుతానికి మన మధ్యతరగతి బ్రాహ్మణులకి ఈ కందిపప్పు నూనె సబ్సిడీ చాలా ఎక్కువ సబ్సిడీతో ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు మరిన్ని చేయడానికి వారికి కావాల్సిన శక్తిని భగవంతుడు ప్రసాదించాలని, అదేవిధంగా స్థానికంగా వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలన్న నేను ఎప్పటికీ సిద్ధంగా ఉంటాను. లైన్లోకి రండి అందరూ 2 నిమిషాలు. ఫోటో తీయండి. ఫోటో కూడా 2 ఫోటోలు కూడా తీయండి. కార్తీక్ నీ దాంట్లో కార్తీక్ నువ్వు 2 ఫోటోలు, రాజేందర్ గారు 2 ఫోటోలు రైట్. ఫోటో లేదండి. ఓకే ఓకే రైట్. లైన్లో 2 నిమిషాల్లో అయిపోతుంది. అయినా మీ తప్ప ఐదారు ఫోటోలు చాలా అన్నట్టు వీడియో వీడియో వస్తుంది. ఫోటోలు 3 తీయండి. అంతే ఫోటోలు 3 తీయండి. 5-6 ఫోటోలు చాలు. వీడియో ఇచ్చేయండి. అక్కర్లేదు ఫోటో వీడియో కంటిన్యూషన్ అయితే ఒక లేడీస్ వచ్చినప్పుడు 2 కాదు. లేడీస్ వచ్చిన అంటే అడ్డ తీయకండి సార్. వీడియో డ్రైవర్ గారు అడ్డం అయితే వీడియో కలిసి ఫోటో అడ్డంలోనే బెటర్. అందరూ ఏ తొందరగా నువ్వు అయిపోయింది ఏం కాదు. ఫాస్ట్ ఇచ్చేసండి. వీడియో రన్నింగ్ ఉంది. రెడీ చూడండి.
ఎవరిదేనా ఒక రైతు అటెండెన్స్ వచ్చి ఏమైతే మేడం తీసి ఈ మేడం దొరికి ఇక్కడ అక్కడ పెట్టండి అయ్యగారిది తీరా ఒకటి ఒక్క అన్న ఒక్క అన్న ఒక్కసారి నిలిచి అట్లా నిలిచాను నాన్న ఒకసారి నిలిచాను అన్న రమ్మను సాయి గారు ఒక్కసారి
నీ దయ రాదా నీ దయ రాదా అంబా నీ దయ రాదా అంబా నీ దయ రాదా నాపై నీ దయ రాదా అంబా నీ దయ రాదా నాపై నీ దయ రాదా అంబా నీ దయ రాదా ఆ నాపై నీ దయ రాదా అంబా నీ దయ రాదా ఆ నాపై నీ దయ రాదా ఈ దాసుని బహు దోషములను శమింపజేయ పరమేశ్వరి నాపై నీ దయ రాదా ఈ దాసుని బహు దోషములను శమింపజేయ పరమేశ్వరి నాపై నీ దయ రాదా అంబా నీ దయ రాదా ఆ నాపై నీ దయ రాదా కల్లలాడుచు కపట వేసినై కామాదులను కాదనలేక కల్లలాడుచు కపట వేసినై కామాదులను కాదనలేక కాలమెల్లా నీకై వినుతింపక నారీ నననారీ ననా కాలమెల్లా నీకై వినుతింపక గడిపితినోమ మురళీ రవమోయిని కాలమెల్లా నీకై వినుతింపక గడిపితినోమ మురళీ రవమోయిని కాలమెల్లా నీకై విను